తెలంగాణ రాజ్భవన్ కు ప్రభుత్వ పెద్దలు క్యూ కడుతున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి 2 గంటల పాటు గవర్నర్తో మంత్రాలు జరిపారు. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కూడా పాల్గొన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విభజన అంశాలు, అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ను వరుసగా కలుస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, అరుణ, గవర్నర్ రాధాకృష్ణన్ ని వరుసగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కలుస్తూ ఉన్నారు. నిన్న సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. లంచ్ మీటింగ్ కూడా నిర్వహించారు. ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, క్యాబినెట్ విస్తరణ, విభజన అంశాలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇతర ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది అన్నట్లుగానే ప్రభుత్వం నుంచి లీక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి విషయం మీద కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. ఇక ఈరోజు సిఎస్ శాంతకుమారి, అట్లాగే శాసనసభ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళు కూడా భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిశాము అని చెప్తున్నప్పటికీ ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి రోజుల్లో తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీని ప్రొరోక్ చేస్తూ గవర్నర్ కార్యాలయం నోట్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో చైర్మన్ అట్లాగే స్పీకర్ ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగా రాజ్భవన్లో గవర్నర్ని కలిశారు. ఇక సిఎస్ శాంతకుమారి భేటీలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయం, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి విషయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీలో చెప్పినప్పటికీ అధికారికంగా సిఎస్ కూడా వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుందన్నటువంటి నేపథ్యంలో ఈరోజు మళ్ళీ సిఎస్ శాంతకుమారి వెళ్ళి వివరాలన్నింటినీ చెప్పినట్లు తెలుస్తూ ఉంది. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయన్నటువంటి చర్చ కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాలన్నింటినీ మరోసారి సిఎస్ శాంతకుమారి గవర్నర్తో మాట్లాడినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక దీంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్తో దాదాపు నిన్న గంటకు పైగానే మాట్లాడారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖల్లో మార్పులతో పాటు వచ్చేటువంటి మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా గవర్నర్కి ఇచ్చినట్లు చెప్తా ఉన్నారు. ఇక గతంలో కొన్ని గవర్నర్ కోటకు సంబంధించినటువంటి విషయంలో కొంత సమన్వయ లోపం జరిగింది. అధికారులకు, గవర్నర్ కార్యాలయానికి, అట్లాగే అప్పటి ముఖ్యమంత్రికి, గవర్నర్కి సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి అట్లాంటి సమస్యలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు జాగ్రత్తగానే గవర్నర్ కోటకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సభ్యుల కేటాయింపు విషయంలో క్లారిటీ ఇచ్చారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాలన్నింటినీ చెప్పడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వం నుంచి కొన్ని బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయన్నటువంటి చర్చ నేపథ్యంలో ముఖ్యంగా బీసీకి సంబంధించినటువంటి ఒక బిల్లు పెండింగ్ ఉందన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వివరాలను సిఎస్ శాంతకుమారి గవర్నర్కు అందించారు అన్నట్లు తెలుస్తూ ఉంది. త్వరలోనే ఆ బిల్లుకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది. ఈ తీసుకోబోయేటువంటి నిర్ణయాల్లో ముందస్తుగానే గవర్నర్కి సమాచారం ఇచ్చినట్లయితే అసెంబ్లీలో బిల్లులు పాస్ అయిన తర్వాత, యాక్టులో సవరణలు చేసిన తర్వాత మళ్ళీ రాజ్భవన్కి వెళ్లాల్సి ఉంటుంది, గవర్నర్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే సమాచారం ఇస్తే సమస్యలు ఉండవన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇందులో భాగంగానే గవర్నర్తో వరుసగా భేటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ 4-5 రోజుల్లో కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి విషయం మీద కావచ్చు, అసెంబ్లీ సమావేశాల మీద క్లారిటీ వస్తుంది. హరుణ. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.